ఈ ప్రాంత పెద్దలు అందరికి కూడా నమస్కారం. ఇచ్చమ్మ గారికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇచ్చమ్మ గారికి, సరే ఇతర ఉపాధ్యాయులకి అందరూ కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తాం. మా పిల్లల కంటే తల్లులు ఇక్కడ ఉన్నారు. ఇవాళ చదువుల కోసం, పిల్లల్లో జ్ఞానం పెంచడం కోసం, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం చంద్రబాబు గారు 95 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ఎంతమంది పిల్లలను చదివిస్తే అంత రాష్ట్రం ముందుకు వెళుతుందని చెప్పి ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు గారమ్మ. ఇవాళ ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఆయన ప్రధానమైన అజెండా సంవత్సరానికి 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, 5 సంవత్సరాల్లో కనీసం 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. చదువుకుని పిల్లలు ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేస్తే ఆ కుటుంబం ఆర్థికంగా బలపడుద్ది. మనకి తల్లిదండ్రులుగా మీకు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి నుంచి ఏదైనా మార్పు రావాలి, గణనీయమైన మార్పు రావాలి, మనం పడిన కష్టాలు పిల్లలు పడకూడదని భావంతో మనం చదివిస్తాం. ఆ పిల్లలు క్రమశిక్షణగా చదువుకుంటే ఖచ్చితంగా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా తారుమారైపోతుంది, చాలా ముందుకు వెళ్తాం. సమాజంలో గౌరవింపబడే స్టేజ్కి వెళ్ళటమే కాకుండా ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. అందువల్ల తల్లిదండ్రులు పిల్లల్ని చదువు మానిపించకుండా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా డ్రాప్ అవుట్స్ అంటే చదువుల మధ్యలో మానే అవకాశం ఇవ్వకుండా పిల్లలకు అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి మరి మధ్యాహ్న భోజన పథకం పెట్టినా, లేదా ఇలాంటి పుస్తకాలు ఇచ్చినా, బ్యాగులు ఇచ్చినా, బూట్లు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, ఇవన్నీ కూడా పిల్లలు చదువుకోవాలని మంచి వాతావరణం ఏర్పాటు చేసే కార్యక్రమాలు. అందువల్ల గతంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే 100కి 5 10 మందో పాస్ అయ్యేవాడు, బాగా పాస్ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ కూడా చదువులు అక్కడే ఆపేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి క్వాలిటీ టీచర్స్ రావటం, తల్లిదండ్రులు పిల్లలు చదివించాలనే ఆలోచన పెరగటం, వీటి వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 100కి 90, 10th నేను చూశాను, నేను 97% వచ్చింది గోవిందరాజు స్కూల్లో. ఇంకో స్కూల్లో 80. గతంలో 80 90 అంటే ఆశ్చర్యం, అది ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లోనే వచ్చేవి. సో అందువల్ల బాగా చదివించండి. పిల్లలు చదివిస్తే వాళ్ళు మంచి పౌరులుగా వెళ్ళి వాళ్ళు చక్కటి జీవితాన్ని గడపే కాకుండా తల్లిదండ్రులుగా మనకు కూడా వాళ్ళు ఉపయోగపడతారు. అందువల్ల ఈ రోజున చంద్రబాబు గారు మరి ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల ఇవ్వమని ఆయన ఏర్పాటు చేశారు. ఏదైనా పాత గవర్నమెంట్ బొమ్మలు ఉన్నా కానీ పర్వాలేదు, పిల్లలకు మాత్రం టైంకి ఇవ్వమని చెప్పారు. లేవనుకోండి, బట్ ఆయన మనస్తత్వం, పాత ముఖ్యమంత్రులు మంత్రులు బొమ్మలున్నా పర్వాలేదు, వాటిని వేస్ట్ కాకుండా ఇవ్వమని ఆయన చెప్పడం జరిగింది. గతంలో పెద్దలకి తెలుసు, ఆడపిల్లల కోసం సైకిల్ కొంటే ఎలక్షన్ కూడా ఇవ్వలేకపోయారు, చాలా వరకు ఇచ్చారు, కొన్ని ఇవ్వలేకపోయారు. అవి 5 సంవత్సరాల పాటు తుప్పుపట్టేదని చేశారు తప్ప అవి తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వాల. వాడే తుప్పడిపోయింది. అది ఎవరికి నష్టం, అది ఎవరి డబ్బులు? చంద్రబాబు గారి జేబులో డబ్బులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి జేబులో డబ్బులు కాదు, అది మనం కట్టిన శిస్తుల ద్వారా వచ్చిన డబ్బులే. కాబట్టి ఆ ఇచ్చే ఆలోచన చంద్రబాబు గారు వచ్చింది. ఆడపిల్లలకు సైకిల్ ఇస్తే వాళ్ళు చక్కగా స్కూల్కి వస్తారని. ఆ సైకిల్ తుప్పడితే ఏమవుతాయండి, ఆ పిల్లలకి ఇచ్చిన చక్కగా వాడుకునేవాళ్ళు. అందువల్ల మీరందరూ కూడా బాగా చదివించాలని తల్లిదండ్రులు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.